ఓం నమ శివాయ. అందరికీ ఆ శివే తండ్రి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఉగాదిలోపు ఎవరైతే ఈ కథని వింటారో వారికి ఆ శివే తండ్రి పూర్తి ఆశీస్సులు అనేవి లభిస్తాయి. సాక్షాత్తు శివే తండ్రి పార్వతీదేవికి చెప్పిన కథ. ఒకరోజు శివే తండ్రితో పార్వతీదేవి ఈ విధంగా మాట్లాడుతుంది. స్వామి, మనిషి ఎంత దురదృష్టవంతుడైనా సరే బ్రహ్మ ముహూర్తంలో లేస్తే చాలా సుఖవంతంగా ఉంటాడు. ఎందుకు స్వామి అని అడుగుతుంది. అసలు బ్రహ్మ ముహూర్తం యొక్క గొప్పతనం ఏంటో నాకు వివరంగా చెప్పండి అని అడుగుతుంది పార్వతీదేవి శివే తండ్రిని. అప్పుడు శివే తండ్రి మాట్లాడుతూ పార్వతీదేవితో ఈ విధంగా అంటాడు. దేవి, ఈ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ ద్వారా చెబుతాను. కాబట్టి ఈ కథను శ్రద్ధగా విను. గొప్పదనం అనేది నీకే అర్థమవుతుంది. ఈ కథను విన్న ఏ వ్యక్తి అయినా సరే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోడు. బ్రహ్మముహూర్తం అనేది జీవితాన్ని మారుస్తుందని తెలుసుకున్న శివుడు కథను చెప్పడం ప్రారంభిస్తాడు. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే చాలా మందికి ఈ వీడియోని తెలియజేసిన వారిగా అవుతాము. అలాగే ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ఆ శివే తండ్రి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈ కథను భక్తి శ్రద్ధలతో వినడం వలన నిలిచిపోయిన పనులన్నీ ఆ పరమశివుని కృపతో తొందరగా పూర్తవుతాయి. ఇక శివే తండ్రి పార్వతీదేవితో మాట్లాడుతూ, దేవి, ఇది చాలా కాలం క్రిందటి మాట. కాశీ పట్టణంలో దినేశుడు అనే బాలుడు ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడు. కానీ అతనికి ఒక చెడ్డ అలవాటు అనేది ఉంది. అతనికి ఉన్న చెడ్డ అలవాటు ఏమిటి అంటే ఆలస్యంగా నిద్రపోవడం, అలాగే ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం. ఉదయాన్నే ఆ బాలుని లేపడానికి కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేసేవారు. కానీ రోజు ఉదయం చాలా ఆలస్యంగా లేచేవాడు. ఉదయం 9 వరకు ఆ బాలుడు అసలు నిద్ర లేచేవాడు కాదు. చిన్న పిల్లవాడే కదా, పెద్దయ్యాక అతని స్వభావం అనేది మారిపోతుందిలే అని కుటుంబ సభ్యులు భావించారు. ఆ పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు. కానీ అతని అలవాటు మాత్రం ఏమాత్రం మారలేదు. ప్రపంచంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. కానీ ఆ బాలుడు మాత్రం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం మాత్రం జరగట్లేదు. ఈ చెడ్డ అలవాటుతో అతని తండ్రి చాలా కలత చెందాడు. ఆ బాలుడి అలవాటు వలన భయంకరమైన ప్రతికూల శక్తులు అతన్ని చుట్టుముట్టాయి. దాంతో అతను అందరికీ సమాధానం చెప్పుకోలేక ప్రతిరోజు డిప్రెషన్కి గురి అయ్యేవాడు. ఆ ప్రభావం అతని ఆరోగ్యంపై కూడా పడింది. తన తోటి స్నేహితులు అందరూ అన్నిట్లో విజయాలు సాధిస్తున్నారని తెలుసుకొని ఇంకా ఆందోళనకి గురి అయ్యాడు. ఆ క్షణం నుండి అతడు భగవంతుణ్ణి ప్రార్థించడం ప్రారంభిస్తాడు. నా అదృష్టం బాలేదని పదే పదే ఆ భగవంతునికి చెప్పుకునేవాడు. కానీ ఆ బాలుడు అలా అవ్వడానికి కారణం మాత్రం ఆ తండ్రికి తెలుసు అని చెబుతూ శివుడు పార్వతీదేవితో మళ్ళీ ఈ విధంగా అంటాడు. ఓ దేవి, రోజులు ఈ విధంగా గడుస్తుండగా ఆ తండ్రికి ఒక సాధువు గురించి తెలుస్తుంది. వెంటనే కొడుకు సమస్య గురించి ఆ సాధువుని కలవాలని నిర్ణయించుకుంటాడు. సాధువు దగ్గరికి వెళ్లి ఆ కొడుకు అలవాట్లను గురించి చెప్పగా ఆ సాధువు ఈ విధంగా చెబుతాడు. రేపు ఒకసారి మీ అబ్బాయిని ఈ ఆశ్రమానికి తీసుకురండి. ఆ మాటలు విన్న తండ్రి ఇంటికి బయలుదేరుతాడు. ఇక తన కొడుకుని సాధువు దగ్గరికి వెళ్ళు అని చెబితే అతడు సిద్ధంగా ఉండడు అని భావిస్తాడు. అందుకని అతని కొడుకుని దగ్గరికి పిలిపించి, నీ స్నేహితులు అందరూ జీవితంలో బాగా అభివృద్ధికి వచ్చారు. నీవు అభివృద్ధిలోనికి రావాలని నీకు లేదా అని ప్రశ్న వేస్తాడు ఆ తండ్రి. ఎందుకు లేదు నాన్నగారు, నేను నా తోటి స్నేహితులని అడుగుతాను మీ విజయ రహస్యం ఏంటి చెప్పండి అని. కానీ ఎవ్వరూ నాకు ఏ సమాధానం చెప్పరు అని సమాధానం చెప్తాడు అతని తండ్రికి. అప్పుడు వాళ్ళ తండ్రి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారో నాకు సీక్రెట్ తెలిసింది అని అంటాడు. వెంటనే ఆ బాలుడు కుతూహలంగా అతని తండ్రిని అడుగుతాడు. మీకేం తెలుసు నాన్నగారు, దయచేసి నాతో కూడా చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ తండ్రి బాలుడితో, రేపు నువ్వు ఉదయం ఒక సాధువు ఆశ్రమానికి వెళ్ళి అతని కలవాలి అని చెబుతాడు. నీవు సమయానికి అతని దగ్గరికి చేరుకుంటే ఒక మంత్రాన్ని నీకు చెబుతాడు. ఆ మంత్రం అనేది నిన్ను సక్సెస్ అయ్యేలా చేస్తుంది, నీ జీవితంలో అభివృద్ధిని తీసుకువస్తుంది. కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది అని అంటాడు. దాంతో ఆ బాలుడు, ఏం సమస్య ఉందో చెప్పండి నాన్నగారు అని అంటాడు. నీవు నిద్రపోయి లేచేసరికి అతన్ని కలిసే సమయమంతా అయిపోతుంది అని అంటాడు. ఇది విన్న ఆ బాలుడు ఆత్మవిశ్వాసంతో ఈ విధంగా అంటాడు. సరే నాన్న, ఈ రోజు రాత్రంతా నేను మేల్కువతో ఉండి ఉదయాన్నే సాధువుని కలవడానికి వెళతాను అని చెప్తాడు. దాంతో తండ్రి సరే అని అంటాడు.
కానీ నీవు ఆ సాధువు చెప్పిన ఆజ్ఞ ప్రకారం పాటించాలి అని కూడా చెబుతాడు. అప్పుడు ఆ బాలుడు సరే నాన్న అని చెబుతాడు. అదేవిధంగా తండ్రి చెప్పిన మాటలకు ఆ బాలుడు ఎంతో సంతోషిస్తాడు. జీవితంలో మొదటిసారి రాత్రి సమయం అంతా మేలుకోగా ఉన్న తక్కువ సమయంలోనే నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచేసరికి ఆ సాధువుని కలిసే సమయం అయిపోయింది అని అనుకుంటాడు. ఇది చూసిన ఆ బాలుడి తండ్రి నీవు జీవితంలో ఎప్పటికీ విజయాన్ని సాధించలేవు అని అంటాడు. వెళ్ళి పడుకో అని అంటాడు తండ్రి. తండ్రి నోట ఇటువంటి మాటను విని ఆ బాలుడు చాలా బాధపడ్డాడు. మనసులోనే సవాళ్లు విసురుకున్నాడు. రేపు ఉదయం ఖచ్చితంగా సాధువుని కలవాలి అని నిర్ణయించుకుంటాడు. కానీ ఆ బాలుడికి చిన్న గాయం కావడంతో రాత్రంతా నొప్పి వచ్చింది. దాంతో ఆ బాలుడు రాత్రంతా నిద్రపోలేదు. ఇక కథను ముందుకు తీసుకువెళ్తూ పరమశివుడు ఈ విధంగా అంటాడు. ఓ దేవి, ఇలాంటి సందర్భంలో అతనికి ఇదే మొదటిది. తన జీవితంలో అతడు మొదటిసారిగా సూర్యోదయాన్ని చూశాడు. అతడు ఉదయాన్నే లేచి సాధువుని కలవడానికి వెళతాడు. ఈ రోజు అతని అనుభవం అనేది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అతడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. బాలుడు సన్యాసి ఆశ్రమంకి చేరుకోగానే సాధువు ఇంకా అతని శిష్యులు ధ్యానం చేస్తూ కూర్చోవడం చూస్తాడు. ఇక శివుడు మాట్లాడుతూ, ఓ దేవి, ఇక వారి ధ్యాన సమయం ముగిసిన తరువాత ఆ బాలుడు సన్యాసి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను జీవితంలో అభివృద్ధి చెందడానికి ఏదైనా మంత్రం ఉందా మీ దగ్గర అని అడుగుతాడు. నేను కూడా నా జీవితంలో నా తోటి స్నేహితుల్లాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా మంచి జీవితాన్ని గడపాలి అని అనుకుంటున్నాను. అప్పుడు ఆ సాధువు ఒక చిన్న నవ్వు నవ్వి, నువ్వేనా ఆ బాలుడివి? నిన్న మీ తండ్రి నన్ను కలవడానికి వచ్చాడు అని చెబుతాడు. మీ తండ్రి నీ గురించి అన్ని విషయాలు నాతో చెప్పాడు. ఆ మంత్రాన్ని నీతో నేను చెప్పేవాడినే కానీ అని ఆగాడు. కానీ అనే మాట వినగానే ఆ బాలుడు భయపడిపోతాడు. కానీ ఏంటి గురుదేవా ఆ మంత్రం అని అడుగుతాడు. నీకు చెబుతాను కానీ రాబోయే 21 రోజులు నీవు నా మాట వినాలి అని అంటాడు. ఆ 21 రోజులు నిగ్రహంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మంత్రం ఏంటో నేను చెబుతాను అని అంటాడు. అప్పటి వరకు నేను ఏది చెబితే నీవు ఖచ్చితంగా అది చేయాలి అని అంటాడు. నీవు సక్సెస్ అవ్వలేకపోయినా, సంకల్పం అనేది మధ్యలో ఆపినా నీవు జీవితంలో అభివృద్ధి చెందలేవు అని, అలాగే ఆ మంత్రం కూడా నేను చెప్పలేను అని అంటాడు గురుదేవుడు. అప్పుడు ఆ బాలుడు దృఢ సంకల్పంతో ఈ విధంగా అంటాడు. మీ ఆజ్ఞని నేను పాటిస్తున్నాను గురుదేవా. రాబోయే 21 రోజులు నేను మీకు బానిసను అని అంటాడు. మీరు ఏది చెబితే అది చేస్తాను. నేను కేవలం ఆ మంత్రం గురించే తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా అప్పుడు ఆ సాధువు బాలుడితో, సరే, రేపటి నుండి నీ పని అనేది ప్రారంభమవుతుంది. నీవు ఈ ఆశ్రమంలో నివసించగలుగుతావా అని అడుగుతాడు. ఇంకా ఆ బాలుడు ఆశ్రమంలో ఉండేందుకు అంగీకరిస్తాడు. ఇక్కడ నివసిస్తున్నప్పుడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇతర శిష్యుల మాదిరిగా ధ్యానం చేయాలి. అదే సమయంలో ఆశ్రమంలో ఉండే పనులను కూడా సహాయం చేయాల్సి ఉంటుంది. ఈ ఆలోచన విచ్ఛిన్నం కాకూడదు అని గుర్తుంచుకో అని అంటాడు. ఇప్పుడు ఆ బాలుడు కూడా సాకుతో ఏకీభవిస్తాడు. మరుసటి రోజు ఉదయం నుంచి అతని పని ప్రారంభమవుతుంది. ఈసారి ఆ బాలుడు తన సంకల్పాన్ని నెరవేర్చాడు. కానీ ఒక వారం తర్వాత అతని సంకల్ప బలం అనేది తగ్గింది. ఎందుకంటే అతడు 8వ రోజు పొద్దు పోయే వరకు నిద్రపోయాడు. అతడు నిద్ర లేవగానే నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని అనుకుంటాడు. అలాగే ఏడుస్తూ సాధువు వద్దకు చేరుకుని, ఓ గురుదేవా, నా సంకల్పం విచ్ఛిన్నమైంది. ఇక నేను జీవితంలో ఎప్పుడూ అభివృద్ధి సాధించలేను అని ఏడుస్తూ గురుదేవకు చెప్పుకుంటాడు. అప్పుడు ఆ సాధువు ఆ బాలునికి నచ్చజెపుతాడు. పర్వాలేదు, నీ సంకల్పం అనేది మళ్ళీ ప్రారంభించు. మళ్ళీ సంకల్పం తీసుకో నాయనా అని అంటాడు. అప్పుడు ఆ బాలుడు సాక్షాత్తు మాట్లాడుతూ, ఉదయాన్నే లేవలసిన అవసరం ఏముందని, ఇక్కడ ప్రజలందరూ ఉదయాన్నే ఎందుకు లేస్తున్నారు అని అడుగుతాడు. దీంతో ఆ సాధువు బాలుడికి నచ్చజెపుతూ ఈ విధంగా అంటాడు. అప్పుడు ఆ సాధువు, ఉదయం నిద్ర లేవడం వెనుక, అంటే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వలన ఒక పెద్ద శాస్త్రమే దాగి ఉంది అని చెబుతాడు. తర్వాత ఆ కుర్రవాడు మాట్లాడుతూ, నాకు దీని గురించి చెప్పరా గురుదేవా అని అడుగుతాడు. దీంతో సన్యాసి మాట్లాడుతూ, నాయనా, రాత్రి సమయాన్ని 4 భాగాలుగా విభజించారు. ఇందులో మొదటిది రుద్రకాలం. ఈ కాలం సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు ఉంటుంది. రెండవది రాక్షస కాలం. దీని సమయం రాత్రి 9 నుండి 12 గంటల వరకు ఉంటుంది. ఇక మూడవది
గంధర్వకాలం. దాని సమయం అర్ధరాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు ఉంటుంది. చివర్లో వచ్చేదాన్ని బ్రహ్మముహూర్తం లేదా అమృతకాలం అని పిలుస్తారు. దీని సమయం ఉదయం 3 గంటల నుండి 6 గంటల వరకు ఉంటుంది. యావత్ ప్రపంచంలోని ప్రతికూల శక్తులన్నీ నిద్రానుస్థితిలో ఉండే సానుకూల శక్తులు చురుకుగా ఉండే సమయం ఇది. బ్రహ్మముహూర్తం అంటే ఏంటో కాదు, దైవ ముహూర్తం. బ్రహ్మముహూర్తం అంటే దేవతలు సంచరించే సమయం అని సాధువు ఈ విధంగా అంటాడు. ఈ సమయంలో దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో మేలుకొన్న మనుషులపై సానుకూల ప్రభావం అనేది పడుతుంది. బ్రహ్మముహూర్తం అనేది ఎటువంటి సమయం అంటే ఈ సమయంలో మనిషి యొక్క మనసు పూర్తిగా శూన్యంగా ఉండి ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా ఉంటుంది. ఈ సమయంలో మనిషి పుస్తకాన్ని తెరిచి పాఠాన్ని అధ్యయనం చేస్తే అతను ఆ పాఠాన్ని ఎప్పటికీ మర్చిపోడు, అలాగే గుర్తుండిపోతుంది. జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించే సమయం ఇదే. ఈ కారణం చేతనే ఆశ్రమంలోని శిష్యులందరూ ఇంకా ఎందరో జ్ఞానులు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేస్తారు. పురాతన కాలంలో కాంతీయ వనరులు లేనందున కారణంగా ప్రజలు తమ రోజును సూర్యాస్తమయంతో ముగించి సూర్యోదయంతో ప్రారంభించేవారు. ప్రకృతి అనుగుణంగా మనిషి బ్రతికేవాడు. ఇది ఒక ప్రాచీనమైన పద్ధతి అని చెబుతూ ఆ శివే తండ్రి మళ్ళీ ఈ విధంగా అంటాడు. ఓ దేవి, అప్పుడు ఆ బాలుడు మాట్లాడుతూ, సరే గురువుగారు, రేపటి నుండి నేను మళ్ళీ నా సంకల్పాన్ని ప్రారంభిస్తాను. కానీ బ్రహ్మముహూర్తంలో లేచిన తర్వాత నేను ఏమి చేయాలి అని అడుగుతాడు. బ్రహ్మముహూర్తంలో ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెబుతాను, జాగ్రత్తగా విను అని అంటాడు. అన్నిటికంటే ముందుగా నిద్ర లేచిన తర్వాత భూమాతకి నమస్కరించుకోవాలి. తరువాత మీ 2 అరచేతులను చూసుకోవాలి. అదేవిధంగా ఈ రోజున సూర్యోదయాన్ని చూసినందుకు దేవుడికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దీని తర్వాత నిత్య కార్యక్రమాలు అలాగే స్నానాలను ఆచరించాలి. స్నానం అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనసు యొక్క స్వచ్ఛతను పెంచుతుంది. స్నానం చేసిన తర్వాత మెడిటేషన్ ప్రక్రియ అనేది ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో ధ్యాన వ్యవధి 21 రోజుల వరకు ఉంటుంది. ఈ ప్రక్రియను ఎప్పుడు చేస్తారంటే మీ కోరికలను తీరనప్పుడు చేయవలసి ఉంటుంది. ఇది ఎటువంటి సమయం అంటే ఒక వ్యక్తి తన ఆజ్ఞాచక్రం సక్రమం చేయడానికి పనిచేసే సమయం అని చెబుతూ శివే తండ్రి మళ్ళీ ఈ విధంగా అంటాడు. ఓ దేవి, అసలు 2 కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం అనేది ఉంటుంది. దీనినే సంకల్ప స్థలం అని కూడా అంటారు. ఈ చక్రంపై జ్ఞానాన్ని కేంద్రీకరించి మన కోరికలనేటివి పదే పదే పునరావృతం చేస్తుంటే ఆ కోరిక అనేది 21 రోజుల్లోనే పూర్తిగా నెరవేరుతుంది. ఒకవేళ మీ మనసులో తీరని కోరిక ఉండి దానిని మీరు నెరవేర్చుకోవాలని అనుకుంటే అన్నిటికంటే ముందుగా ఆ కోరిక ఏమిటో నివృత్తి చేసుకోవాలి. మీకు ఏమి కావాలి అనేది ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. దీని తర్వాత జ్ఞాన పద్ధతిని ప్రారంభించాలి. బ్రహ్మముహూర్తంలో స్నానం చేసిన తర్వాత గాలి వచ్చే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ధ్యానంలో శుద్ధ ప్రాణవాయువు అనేది ఎంతో ముఖ్యం. ధ్యానం చేస్తున్నప్పుడు వెన్నుముకను ఇంకా మెడను నిటారుగా ఉంచుకోవాలి. సుఖాసన స్థితిలో 2 చేతులను మోకాళ్లపై ఉంచుకొని నిటారుగా కూర్చోవాలి. 2 చేతుల పిడికిళ్లను బిగించుకొని 2 నిమిషాల పాటు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంచుకోవాలి. మీ శరీరం నిశ్చలంగా ఉన్నప్పుడు, మీ శ్వాస కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ దృష్టిని అంతా ఆజ్ఞాచక్రం పైన పెట్టాలి. ఈ సమయంలో దీర్ఘంగా శ్వాస తీసుకొని శ్వాసను అలాగే ఆపి ఉంచండి. అలా ఆపి ఉంచిన సమయంలో మీ కోరికను పునరావృతం చేసుకోవాలి. అదేవిధంగా మీ మనసులో ఇష్ట దేవతలను గురువులను ధ్యానించుకోవాలి. సాధువు మళ్ళీ ఈ విధంగా అంటాడు. ఎప్పుడైతే శ్వాసను ఆపడం కష్టమవుతుందో అప్పుడు నెమ్మదిగా శ్వాసను బయటకి వదిలేయాలి. ముక్కు నుండి శ్వాసను తీసుకొని దానిని నోటి నుండి వదిలివేయాలి. ఈ ప్రక్రియను రోజుకి 3 నుండి 4 సార్లు పునరావృతం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు చేయడం వలన మీ కోరిక అనేది సబ్కాన్షియస్ మైండ్కి చేరుతుంది. ఈ విధంగా చేయడం వలన మీ కోరిక అనేది త్వరగా నెరవేరుతుంది. దీనివల్ల ఆజ్ఞాచక్రం సక్రమమై మన కోరికను ఆజ్ఞాచక్రం తొందరగా నెరవేరుస్తుంది. శ్వాసను అదిమి పట్టే సమయంలో శ్వాసను వదలకుండా ఉండేప్పుడు శరీరం అత్యవసర పరిస్థితి అనేది ఏర్పడుతుంది. తద్వారా మీరు పనికిరాని విషయాల గురించి ఆలోచించడం మానేస్తారు. బ్రహ్మముహూర్తంలో ఎవరైనా సరే ఈ విధంగా చేశారంటే వారి కోరిక అనేది తొందరగా నెరవేరుతుందని శివుడు చెబుతూ ఈ విధంగా అంటాడు. ఓ దేవి, ఆ సాధువు ఆ బాలుడికి బ్రహ్మముహూర్తం ప్రాముఖ్యత గురించి వివరించాడు. ఆ తర్వాత 21 రోజులు ఈ ప్రక్రియను ఆ బాలుడు అనుసరించాడు. ఇప్పుడు అతను చాలా క్రమశిక్షణతో ప్రశాంతంగా మారాడు.
ఎప్పుడైతే ఆ బాలుడు తన సంకల్పాన్ని పూర్తి చేశాడో అప్పుడు ఆ బాలుడు చాలా సంతోషంతో సాధువు దగ్గరికి వచ్చి, గురుదేవా, నేను 21 రోజుల దీక్షను పూర్తి చేశాను, ఇప్పుడు ఆ విజయం సాధించే మంత్రం గురించి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఈ విధంగా అంటాడు, గత 21 రోజులుగా నీవు చేస్తున్న నీ విజయ మంత్రం బ్రహ్మముహూర్తంలో నీవు నిద్రలేచి ప్రక్రియను సక్రమంగా చేసే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విఫలం కాలేడు అని అంటాడు. నీకు ఇప్పుడు బ్రహ్మముహూర్తం గొప్పదనం అనేది తెలిసింది. నీవు జీవితాంతం ఈ విధంగా చేశావంటే నీకు విజయానికి ఎటువంటి లోటు ఉండదు అని సాధువు చెబుతాడు. నీవు నీ లక్ష్యాన్ని, విజయాన్ని తొందరగా చేరుకుంటావు అని అంటాడు. అప్పుడు ఆ బాలుడు సాధువుకి కృతజ్ఞతలు తెలిపి జీవితాంతం బ్రహ్మముహూర్తం నియమాలను పాటిస్తానని వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు శివే తండ్రి పార్వతీదేవితో మాట్లాడుతూ, దేవి, బ్రహ్మముహూర్తం గొప్పదనం అర్థమైందా అనగానే పార్వతీదేవి, స్వామి, నాకు బ్రహ్మముహూర్తం గొప్పదనం పూర్తిగా అర్థమైంది, ఇక నాకు సెలవివ్వండి అని పార్వతీదేవి చెబుతుంది. చూశారు కదండి ఈ వీడియో. బ్రహ్మముహూర్తం గొప్పతనం అందరూ తెలుసుకునే ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.